సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హెచ్సియు పరిధిలో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలి అంటూ. అయితే ఆర్థిక వనరుల సమీకరణ పేరిట టీజీఐఐసి ద్వారా వేలం వేయదలిచిన రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల వేలం ప్రక్రియను ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూముల వేలాన్ని గతంలో వ్యతిరేకించానని రేవంత్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నాలుగు ఎకరాల భూముల వేలం ప్రక్రియను విరమించుకోవాలి అంటూ కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ సమాజం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణ పేరిట తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ద్వారా రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి గ్రామంలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం వేయడం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆన్గోయింగ్ స్కీమ్స్ కు వాడుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీగా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నట్లు కాసేపటి క్రితమే కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆర్థిక వనరుల సమీకరణాల పేరిట రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 400 ఎకరాల భూమిని అమ్మడం ద్వారా రాబోయే తరాలకు భూమి మిగలకుండా ఉండేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్ర వెనక్కి తీసుకోవాలంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. పర్టికులర్ గా గతంలో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వ భూములను అమ్మే సందర్భంలో తాము వ్యతిరేకించినటువంటి ఆ అంశాన్ని కూడా ఆ లేఖలో పొందుపరిచారు. పిసిసి హోదాలో అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాన్ని సాగుగా చూపి ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఆ లేఖలో ఆయన పొందుపరిచారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమికి అది ఫారెస్ట్ అనుసంధానానికి లేకపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జీవ వైద్యానికి అలవైనటువంటి యొక్క 400 ఎకరాల అడవిలో వృక్షజాలం జంతుజాలంతో పాటుగా సరస్సులు, అందులో 734 రకాల వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్ళు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఆనుకున్నటువంటి ఒక 400 ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని అమ్మడం ద్వారా రాబోయే తరాలకు ఆ భూమి కనపడకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వానికి నిజంగా ఆర్థిక వనరుల సమీకరణ అంశం ఇబ్బందికరంగా మారితే ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా భూములను వేలం వేస్తూ వెళ్లిపోవడం అనేటువంటిది సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. థ్యాంక్ యూ రాజేష్.